హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహా అండ్ మామ్. రీసెంట్‌గా మేము మా ఫస్ట్ హైకింగ్‌కి వెళ్ళాము. రాచో శాన్ అంటోనియో ఓపెన్ స్పేస్ ప్రిజర్వ్ అనే ప్లేస్‌కెళ్ళాం మేము. ప్రిజర్వ్ అంటే ఒక న్యాచురల్ ప్లేస్. దాంట్లో ఉండే వైల్డ్ లైఫ్ ఇంకా న్యాచురల్ బ్యూటీ ఉంటది కదా! దాన్ని మనం సేవ్ చేస్తూ దాంట్లో మనం హైకింగ్ లాంటి యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అయితే కారంతా పార్క్ చేసుకున్న తర్వాత మేము రెడీ అయిపోయి ఇంకా హైకింగ్‌కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ప్లేస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్‌గా, ప్లెజెంట్‌గా ఉంది. మార్నింగ్ టైం కదా! సో, చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. సో, మేమెళ్తున్నప్పుడు మాకు సైన్ బోర్డ్స్ అవన్నీ కనిపించినియి. అవి చూసుకెళ్దామని చెప్పి ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడేమనుందంటే మౌంటైన్ లయన్స్ ఉంటాయంట. వైల్డ్ లైఫ్ ఉంటది. సో, జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ప్లేసులకొచ్చినప్పుడు అక్కడుండే సైన్ బోర్డ్స్ అవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి. సో, మనకు తెలుస్తది. ఎలాగుంటది, ఏంటి ఏరియా అంతా కూడా అన్నది. సో, ఇక్కడ చూసారా ఒకవేళ మౌంటైన్ లయన్ వచ్చి అటాక్ చేస్తే ఎలాగా డిఫెండ్ చేసుకోవాలి అన్నవి చాలా డీటెయిల్డ్‌గా ఇచ్చారు. మేము ఫస్ట్ టైమే కాబట్టి మాకు అంతగా తెలీదు. సో, అవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకొకటేంటంటే మేము బిగినర్స్ కాబట్టి పెద్ద పెద్ద ట్రయల్స్ తీసుకోలేదు. ఒక చిన్న ట్రయల్ మాత్రమే తీసుకున్నాం. మేము తీసుకున్న ట్రయల్ ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంది అంతే. మా హైకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మేము మౌంటైన్ దిగేసి కిందకొస్తుంటే అక్కడ డీర్స్ కనిపించినియి. వైల్డ్ లైఫ్ కదా! సో, ఇక్కడ అవన్నీ కామన్‌గా ఉంటాయనమాట. సో, చూడ్డానికి చాలా అనిపించింది. ఇదే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం కూడా. సో, కాసేపు అక్కడే ఉండి వాటిల్ని చూసిన తర్వాత ఇంక ఇంటికి బయలుదేరిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.